సార్ ఈ గురకకి ఏమైనా టెస్ట్లు ఉంటాయా సార్? ఒకవేళ ఈ గురక ఇలాగే కంటిన్యూ అయిపోతే సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 2 విషయాలు. ఒకటి, గురక వల్ల అనర్థాలు ఏది అని మాట్లాడుకున్నప్పుడు పిల్లల్లో, పెద్దల్లో. పిల్లలకు వద్దాం ఫస్ట్. పిల్లల్లో ఎందుకంటే చాలా డ్యామేజ్ జరిగేది పిల్లల్లో. అంటే ఏంటంటే మనం చిన్నపిల్లల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చిన్నపిల్లల్ని కరెక్ట్గా మనం ట్రీట్ చేయగలిగినాం అనుకో, వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళే మనకు ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద వాట్ ఎవర్ థింగ్. సో ఈ ఫ్యూచర్ని మనం కాపాడుకోవాలంటే చిన్నపిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా బెటర్గా ఉండాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో చిన్నపిల్లల్లో గురక వస్తా అంటే మాత్రం అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకంటే జనరల్గా గురక వచ్చిన వాళ్ళకి ఆ గురక సౌండ్ వల్ల, లేకపోతే ఆ గురక ఎక్కడైతే ఇక్కడ అడ్డుకునడం వల్ల అబ్స్ట్రక్షన్, ఓకే, ఆ అబ్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుందంటే ముక్కు నుండి గాలి లంగ్స్ చేరదు. ఎప్పుడైతే లంగ్స్ గాలి చేరదో అప్పుడు బ్రెయిన్ కూడా ఆక్సిజన్ అందదు. కాబట్టి దీన్ని ఆ బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో అప్పుడు ఏం చేస్తారంటే బ్రెయిన్ మెలకువకు వచ్చేస్తుంది. అంటే మనకు తెలియదు, కాకపోతే మనం దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఈఈజీస్ అని అంటారు. ఆ ఈఈజీ టెస్ట్ చేసి చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మాటికి మెలకువ అవుతున్నది. అంటే ఎగ్జాంపుల్, 1 గంట మనం పడుకున్నాం, దానిలో ఒక 20 టైమ్స్ అలారం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? డిస్టర్బ్ ఉంటుంది. సో రిలాక్స్, కామ్. అంటే ఒక మొబైల్ని ఓకే ఆర్ ఇంకా ఈజీగా అర్థం చేసుకో అంటే ఒక లైట్ ఉంది మన ఇంట్లో, సో దాన్ని టక్ 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 అని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే ఓకే ఫిలమెంట్ ఎగిరిపోదా? సో అలానే సో ఎవరైతే ఈ గురక పెడుతుంటారో వాళ్ళకి మనం మెడికల్ పరిభాషలో స్లీప్ అనేది ఫ్రాగ్మెంట్ అవుతున్నది అని చెప్తాం. ఎవరికైతే స్లీప్ ఫ్రాగ్మెంట్ అయిపోతున్నదో, మాటికి మైక్రో అరోజల్స్ ఉంటున్నాయో, వీళ్ళ యొక్క ఓవరాల్ హెల్త్ మంచిగా ఉండదు. మోర్ ఇంపార్టెంట్లీ చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు 1 గంట సేపు పుస్తకం పట్టుకొని ఉండలేరు. ఓకే, సో ఆడుకోవాలనే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, చదువు మీద తక్కువ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఉందంటే చాలా మంది ఫిజిషియన్స్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ వీళ్ళని ADHD అని లేబుల్ చేస్తారు. ADHD అని లేబుల్ చేయడం అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. కానీ యాక్చువల్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళ నిద్ర మంచిగా లేదు. అది మనం గుర్తించకుండా వాళ్ళని ఒక సైకియాట్రీ ప్రాబ్లం గా క్రియేట్ చేస్తారు. దానికి సంబంధించిన మందులు వాడతారు. ఎగ్జాంపుల్, మీ ఇంట్లోకి నేను ఎంటర్ అవ్వాలి, ఓకే, మా ఇంట్లోకి ఇస్తూ నేను ఎంటర్ అవుతున్నాను, ఎంటర్ అవ్వగలుగుతానా? నాట్ పాసిబుల్. కుదరదు కదా. ఇదే జరుగుతుంది. పీడియాట్రిక్స్ లో 100 మంది పిల్లలు ఉంటే కనీసం 10 నుండి 15 మంది గురక పెడుతున్నారు. అందులో కనీసం 50% అంటే ఏంటంటే ప్రతి 100 కిడ్స్ లో 7 to 7.5% ఆఫ్ కిడ్స్ లో సీరియస్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ గురక రిలేటెడ్. దీనంతా కూడా ఓకే మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి నా కీస్ వాడి నేను ఎంటర్ అవుతున్నాను, అది కుదరదు. అలానే డయాగ్నోస్ తప్పు అవుతున్నది, ట్రీట్మెంట్ తప్పు అవుతున్నది, పిల్లల భవిష్యత్తు పాడైపోతున్నది. అండ్ ఆ మెడికేషన్ యూజ్ చేస్తే ఇర్రిలేటబుల్ కదా సార్, సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. అసలు మెడికేషన్ వాడొద్దు కదా సార్. అసలు మెడికేషన్ రోలే లేదు. చిన్న పిల్లల్లో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, సైనస్ ప్రాబ్లం ఉందా, నేసల్ అలర్జీ ఉందా, ఒబిసిటీ ఉందా, లేకపోతే ఇంకేమన్నా అడిషనల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే కరెక్ట్గా 3 months లో వీళ్ళు నార్మల్ అయిపోతారు. ఓకే, జస్ట్ 3 months ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే, అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి సార్? మామూలుగా ఏదున్నా చిన్నపిల్లల ఇష్యూ అంటే డైరెక్ట్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. డెఫినెట్ గా పీడియాట్రిషియన్ కలవాలి. కాకపోతే అంటే ఇష్యూస్ సార్ట్ అవుట్ లేదు అని అనుకున్నప్పుడు, అండ్ నవేడేస్ ఓకే స్లీప్ నవేడేస్ అనే దానికన్నా కూడా నేను 20 years ముందు స్లీప్ ఫెలోషిప్ చేశాను. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద ఫెలోషిప్ ఇన్ స్లీప్ మెడిసిన్ ఇన్ ఇండియా అన్నమాట. అంటే ఇండియన్
స్లీప్ డిసార్డర్స్ అసోసియేషన్ అని ISDA అని ఒకటి ఉంది. ఓకే. దాని ద్వారా ఫస్ట్ సర్టిఫికేట్ పొందిన వ్యక్తి నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాన్న. సో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో దీని తర్వాత స్లీప్ అనేది 20 years ముందు మనకు ఇండియాలో ఒక ప్రాపర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు పీడియాట్రిక్ స్లీప్ డిసార్డర్స్ కూడా ఫెలోషిప్లు ఉన్నాయి. ఓకే. సో అగైన్ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్, ఐ హ్యావ్ డన్ ఏ. సో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోతో అటాచ్మెంట్ తో ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ లో ఫెలోషిప్ చేయడం జరిగింది. ఓకే. సో పిల్లల యొక్క స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే. సో ఎవరైతే పిల్లలకి మనకు స్లీప్ డిసార్డర్ ఉంది, గురక వస్తుంది, సో ఎప్పుడో జలుబు చేసినప్పుడు సంవత్సరానికి వారం రోజులు 10 రోజులు గురక పెట్టడం అబ్సల్యూట్లీ నార్మల్. అసలు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. కానీ మీ అబ్బాయి లేదు మీ అమ్మాయి పడుకున్నప్పుడు వారం రోజుల్లో కనీసం 2-3 times మీరు అబ్జర్వ్ చేశారు గురక వస్తుంది అనేసి, అండ్ వాళ్ళు పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గిపోతుంది, వెళ్ళకెళ్ళి పడుకున్నప్పుడు గురక ఎక్కువ వస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. మీరందరూ దీన్ని గమనించాలి. ఈ రోజుల్లో పర్టికులర్లీ హైదరాబాద్ లాంటి సిటీలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే అందరూ ఒక రూమ్ లో పడుకునేది లేదు. ఓకే, పెద్దోడు ఒక రూమ్ లో, చిన్నోడు ఒక రూమ్ లో, పేరెంట్స్ ఒక రూమ్ లో, ఆ కల్చర్ అన్నమాట. సో అసలు పిల్లలు గురక కొడుతున్నారు లేదా పేరెంట్స్కి ఏం తెలుస్తుంది? సో ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినారంటే ఒకవేళ ఉన్నట్లయితే మీ అబ్బాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, మీ అమ్మాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, మీ అమ్మాయి చెప్పిన మాట వినకుండా కొంచెం మొండిగా మాట్లాడుతుంది, మీ అబ్బాయి సో నార్మల్ టోన్లో రెస్పాండ్ కాకుండా ఎక్కువ అరిచి రెస్పాన్స్ ఇవ్వడం, ఇటువంటివి చేస్తున్నా అంటే మీ పిల్లల్లో గురక ఉందా లేదా 100% చూసుకోవాలి. ఉన్నట్లయితే దానికి సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడినట్లయితే 100% మనం వాళ్ళని ట్రాక్లోకి తీసుకొని రాగలం. ఓకే. సో పేరెంట్స్ ఎప్పుడైనా ADHD దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి, స్నోరింగ్ ఉందా లేదా అనేది 100% చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ సొల్యూషన్ ఇస్ అది. ఒకవేళ స్నోరింగ్ని లైట్ తీసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి సార్? ఇప్పుడు పెద్దవాళ్ళకు వద్దాం. there is something called nocturnal dipping. అంటే నాక్టర్నల్ డిప్పింగ్ అంటే బీపీ ఉంటుంది కదా, మీకైనా నాకైనా కానీ 110-120 బై అరౌండ్ 70/80 అలా ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఈ బీపీ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా, తగ్గాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 120 ఉండేది 90 100 వస్తుంది. అండ్ దెన్ డయాస్టోల్ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 80 అరౌండ్ 60 దాకా వస్తుంది. ఎందుకంటే బాడీ రిలాక్స్ అవుతుంది. ఒక డీప్ మెడిటేషన్ లో ఎలా ఉంటుందో అలా ఉండాలి నిద్ర అనేది. కానీ ఎవరైతే గురుక కొడతారో ఈ గుర్రు వల్ల ఏమవుతుందంటే నాన్ డిప్పింగ్ స్టేటస్ అంటారు. అంటే వాళ్ళ బీపీ పడదు, 120/80 లేకుండా గురక వల్ల ఇనిషియల్ గా 140/90 తక్కువ ఉండకుండా ఎక్కువ ఉంటుంది. సో ఇలాగా ఫస్ట్ రాత్రిపూట మాత్రం బీపీ ఎక్కువ ఉండడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకే మామూలుగా అంటూ ఉంటారు కదా సార్, గురక ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని, అది నిజమేనా సార్? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. సో ఎప్పుడైతే 140/90 అవుతుంది కదా, ఈ మధ్యలో నేను చూపిస్తాను, గమనించండి. గుర్రు కొడుతూ కొడుతూ అంటూ అలా ఉలిక్కి పడతారు చాలా మంది. అవును సార్. ఆ ఉలిక్కి పడడం అనేది విట్నెస్డ్ యాప్నిక్ స్పెల్ అని అంటారు. ఓకే. అంటే ఇక్కడ పూర్తిగా ఆక్సిజన్ అందకుండా అడ్డుకొనేసి బ్రెయిన్ సడన్ గా వేకప్ అవుతుంది. ఎవరికైతే ఇలా వేకప్ అవుతుందో వీళ్ళు ఆ టైంలో బీపీ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉందా? నో సార్. గెస్ చేయండి. మేబీ 140 కదా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీపీ 240/140 అవుతుంది. అవునా? అంటే ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన దానికన్నా డబుల్ అవుతుంది. ఈ డబుల్ బీపీ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ లో
ఆ బ్లడ్ వెజల్ చిట్లడం, లేదు హార్ట్లో ఒక బ్లడ్ వెజల్. ఎగ్జాంపుల్ రూపా, నువ్వు ఒక 5 km/h పరిగెత్తమన్నా ఉంటే ఈజీగా పరిగెత్తేస్తావు. అదే 10 పరిగెత్తమంటే కష్టం. అంటే ప్రాక్టీస్ లేకుండా చేయలేము. ఓకే. అండ్ ఒక 10 kgs బరువు ఎత్తాలనుకోండి, ఎత్తేస్తాం. అదే 20 ఎత్తాలంటే కష్టం. అలానే సో ఎప్పుడైతే సిస్టమ్ హై ప్రెషర్ మీద పనిచేస్తుందో, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 120/80 మనకు ఉండాల్సింది యాక్చువల్గా నిద్రలో 100/60 ఉండాలి. అలా కాకుండా అది 240 దాకా కొడుతున్నది. ఎప్పుడైతే 240 కొడుతుందో అప్పుడు ఆ 240 వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం అని జరుగుతుంది. ఇది చాలా మంది పట్టించుకోకుండా వాళ్ళ హెల్త్ ని గురకే కదా ఇండీడ్ కొంతమంది, అంటే ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు కొంతమంది, ఎలా చెప్తారంటే మా ఆయన మంచి గురుకొట్టి హ్యాపీగా నిద్రపోతారని అంటారు. అదేదో ప్రౌడ్ ఫీలింగ్. మరి ఇండీడ్ గురుక వస్తా అంటే ఇమ్మీడియట్గా మీ హస్బెండ్కి కానీ మీకు కానీ ఓకే, దానివల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తు పెట్టుకోండి. అండ్ స్ట్రోక్ రావడానికి కారణం మీ బీపీ ఇన్స్టెడ్ ఆఫ్ 120/80 240 కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ టైంలో. సో ఆ డెలికేట్ మూమెంట్లో టప్ 1 మూమెంట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఒక రబ్బర్ బ్యాండ్ని తెంచాలి, ఒక బెలూన్ని పగలగొట్టాలంటే జస్ట్ మనం క్రష్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న పిన్ను తీసుకొని అటు అంటే చాలు. అదే మరి బ్రెయిన్లో బ్లడ్ వెజల్ బ్లీడ్ అవ్వడానికి ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బీపీ ఎక్కువ అవడం ఈస్ గుడ్ ఎనఫ్. సో ఫైనల్లీ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇష్యూ సార్. 100% డేంజరస్. కానీ చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కదా సార్. అదేదో ఉదాహరణకు అడల్ట్స్ అంటే 40 years పైన పడిన వాళ్ళు అనుకుందాం. ఇండియాలో 40 years పైన పడిన వాళ్ళు రీసెర్చ్ ఏం చెప్తుందంటే రఫ్లీ అరౌండ్ మనకు 10% నుండి 15%లో గురుక ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. కానీ ఎవాల్వింగ్ ట్రెండ్, ఎవాల్వింగ్ లిటరేచర్ అంటే 2019కి 2023కి డిఫరెన్స్ ఎలా ఉందంటే మోర్ రీసెర్చ్ చేసే కొద్దికి ఆల్మోస్ట్ ప్రతి 4 ఒకరికి సీరియస్ గురుక ప్రాబ్లం ఉంది. అంటే మనం నాట్ ఈవెన్ 2% ఆఫ్ ప్రాబ్లం ఇంతవరకు ట్రీట్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు ఇండియాలో. సో ఇంకా మనం ట్రీట్ చేయాల్సింది 98% ప్రాబ్లం. సో ఇది మీరందరూ ఎవరైతే వింటున్నారో జాగ్రత్తగా గమనించుకొని దీన్ని మాత్రం అశ్రద్ధ తీసుకోవద్దండి. సివికే గారు, ఇప్పుడు మీరు స్నోరింగ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇలా కొన్ని చెప్పారు కదా సార్. ఇంకా అన్యూజువల్ ఇంకా సిమ్టమ్స్ అలా ఏమైనా ఉంటాయా? మీరు ఏమైనా చెప్పగలరా సార్? ఇంకా సో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం బీపీ వస్తుంది అనుకున్నాం, స్ట్రోక్ వస్తున్నాం అనుకున్నాం, హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్నాం, కానీ దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా దగ్గర వచ్చిన క్లయింట్స్లో ఈ మూడ్ డిస్టర్బెన్సెస్ వల్ల, అంటే సడన్గా మాట్లాడుతున్నాం, సో భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఎక్కువగా కోప్పడడం, అన్యూజువల్గా రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయంటే స్నోరింగ్ కూడా కారణం అవ్వచ్చు. ఉదాహరణకు ఎవరికైతే నిద్ర మంచిగా ఉండదు, ఎవరికైతే మంచి రిలాక్స్ అవ్వరో, నిద్ర వల్ల రీఛార్జ్ అవ్వరో, వాళ్ళకి ఏంటంటే దీన్ని ఉర్దూలో ఒక పదం ఉందమ్మా, చిడ్చిడాపన్ అని అంటారు, ఫ్రస్ట్రేషన్ అని అంటారు అన్నమాట. ఆ ఫ్రస్ట్రేషన్లు ఎక్కువైపోతాయి. అంటే చిన్నదానికి మనం మాట్లాడి తేల్చుకోవాల్సిన దానికి కొట్లాట వరకు వెళ్తూ ఉంటారు. గోటితో పోయేది గొడ్డలకి తెచ్చుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఇది మాకు చాలా కామన్ గా తెలుస్తూ ఉంటుంది. మా ఓపీ ప్రాక్టీస్ లో బయట నేచురల్ గా ఇండియన్ డాక్టర్స్ కొద్దిగా ఎక్కువ కష్టపడుతుంటారు. బయట ఆన్ అన్ యావరేజ్ ఏ టైం కైనా కానీ 6 to 7 పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. 6 to 7 పేషెంట్స్, ఒక్కోసారి 10 పేషెంట్స్ వెయిట్ చేయాలంటే వాళ్ళని క్లియర్ చేయాలంటే మనకు కనీసం ఒక 1.5 hour టైం పడుతుంది, ఈజీగా పడుతుంది. ఈ లోపల ఒక పేషెంట్ వచ్చి గొడవ పెట్టడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఎందుకు అనవసరంగా వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని, అలా దేర్ ఇస్ వాయిస్ రైజ్ అయ్యి మాట్లాడుతుంటారు. పేషెంట్ నా లోపల ఛాంబర్ లోపలికి వచ్చే కొద్దికి నా డయాగ్నోస్ అయిపోయి ఉంటుంది.
ఓకే. వాళ్ళకి 100% స్లీప్ యాప్నియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ తట్టుకునే శక్తి ఉండదు. అంటే వెయిటింగ్, నేను ఎందుకు చేయాలి, నేను డబ్బులు కడుతున్నాను, అపోలో హాస్పిటల్ డబ్బులు కడుతున్నాను, విజయ్ కుమార్కి డబ్బులు కడుతున్నాను, ఓకే, వై షుడ్ ఐ వెయిట్ అంటే చిన్న విషయం. నాకన్నా ముందు 5 మంది పేషెంట్లు ఉన్నారు, ఆ 5 అయిన తర్వాత 6వ వ్యక్తిగా నన్ను పిలిపిస్తారు అనేది అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళకు ఉండదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ సిమ్టమ్స్ లైక్ దిస్. అంతే. ఓకే. సో అలా అన్యూజువల్ గా కోప్పడే వాళ్ళకి గురుక ఉండే అవకాశం చాలా ఉంటుంది. 2, కొన్ని కేసెస్లో ఏమైనాయంటే ఈ గురుకను భరించలేకుండా ఓకే డైవర్స్ దాకా వెళ్ళిన విషయాలు కూడా ఉన్నాయి. అవును సార్. ఓకే, మాకు టు బి ఆనెస్ట్ బోల్డెన్ కేసు. ఓకే, అంటే కనీసం మంత్కి 1-2 అయితే మాత్రం అంత సీరియస్ ఇష్యూ దాకా డాక్టర్ గారు మీరు ఎలా ఐడెంటిఫై చేశారండి ఓకే అని అడుగుతారనమాట. ఏమండి 20 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఓకే, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఐడెంటిఫై అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి సైకాట్రిక్ ఇష్యూస్, ఇటువంటి మూడ్ డిస్టర్బెన్సెస్ అండ్ కొంతమంది సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అవును సార్. ఓకే, ఈ గురుక వల్ల. ఎందుకంటే హస్బెండ్ గురుక పెడుతుంటే వైఫ్ దూరం చేస్తూ ఉంటుంది, ఆవిడ వెళ్ళి వేరే రూమ్ లో ఓకే. సో ఇలాగా అలా అని ఆవిడ అక్కడే పడుకున్నా అంటే ఆవిడ నిద్ర చెడిపోతుంది. ఆవిడ మళ్ళీ తెల్లారితో 5 గంటలకు లేచి పిల్లలు పని చూసుకోవాలి. సో ఇలాగా చాలా ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ లో కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది గురుక వల్ల.